హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి? Q1 ఫినాన్షియల్ ఇయర్ 2027 బ్యాంక్ రిజల్ట్లో ఈ బ్యాంక్ టాప్ పర్ఫార్మర్ ఐసిఐసి బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేసిందా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఎలా ఉంది? పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కరూర్ వైశ్యాస్ బ్యాంక్ రిజల్ట్ ఎలా ఉన్నాయి? బ్రోకరేజ్ హౌసెస్ ఏమి చెప్తున్నాయి? ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మార్కెట్ క్లోజ్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ ఓవరాల్ మిక్స్డ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 443 పాయింట్స్ డౌన్ అయ్యి 77,708 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 96 పాయింట్ లాస్తో 24,239 దగ్గర సెటిల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 576 పాయింట్స్ పడిపోయింది. కానీ మిడ్ క్యాపిటల్ ఇండెక్స్ మాత్రం 374 పాయింట్స్ గెయిన్ చేసి స్ట్రెంగ్త్గా చూపిస్తుంది. ఇరాన్ మీడియేషన్ కమెంట్స్ వల్ల ఆఫ్టర్నూన్ సెక్షన్లో మార్కెట్ రికవరీ అటెంప్ట్ చేసింది. నిఫ్టీ 24,200 లెవెల్ పైన హోల్డ్ అవ్వడం పాజిటివ్ సైన్. ఐసిఐసి బ్యాంక్ అండ్ భారతి ఎయిర్టెల్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కోటాక్ బ్యాంక్ వీక్నెస్ వల్ల బెంచ్ మార్క్ ఇండికేట్స్ ప్రెజర్లో ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ రిజల్ట్ కంపేర్ చేద్దాం. టాప్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ చూస్తే హెచ్డిఎఫ్సి టోటల్ ఇన్కమ్ అరౌండ్ 92,184 crores. నెట్ ప్రాఫిట్ చూస్తే 19,060 crores హైయెస్ట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది. నెట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ గ్రోత్ 6.65%, నెట్ ఎన్పిఏ 0.41%, ప్రాఫిట్ హైయెస్ట్ అయినా మార్జిన్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్ కంప్లీట్ స్టాండర్డ్ పర్ఫార్మర్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రోత్ 12.71%, ప్యాట్ గ్రోత్ 15.95%, ఎన్ఐఎం గ్రోత్ 4.36%, నెట్ ఎన్పిఏ ఓన్లీ 0.35%. ఆల్మోస్ట్ ఎవ్రీ పారామీటర్లో స్ట్రాంగ్ నంబర్స్ డెలివర్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ ప్రాఫిట్ గ్రోత్ 22.5%, ఎన్ఐఎం 4.11%, నెట్ ఎన్పిఏ 0.39%. డీసెంట్ క్వార్టర్, బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి ఫుల్గా బీట్ చేయలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రాఫిట్ గ్రోత్ ఆల్మోస్ట్ 214%, నెట్ ఎన్పిఏ ఓన్లీ 0.28%. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రోత్ స్లోగా ఉన్న ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్గా ఇంక్రీజ్ అయింది. కోటాక్ మహేంద్ర బ్యాంక్ ప్రాఫిట్ గ్రోత్ 25%, ఎన్ఐఎం హైయెస్ట్ అమాంగ్ ప్రైవేట్ బ్యాంక్స్ నియర్లీ 4.53%, నెట్ ఎన్పిఏ ఓన్లీ 0.27%. ఎస్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రోత్ 17.5%, highest among all banks, profit growth 33%, net NPA only 0.20%, margins మాత్రం 2.7%తో కంపారిటివ్లీ లోయర్. ఐడిబిఐ బ్యాంక్ నెట్ ఎన్పిఏ జస్ట్ 0.16%, ఇండస్ట్రీలో బీట్ అసెట్ క్వాలిటీ మెయింటైన్ చేసింది. బ్రోకరేజ్ హౌస్ బెర్న్స్టైన్ ఐసిఐసి బ్యాంక్ పై బుల్లిష్గా ఉంది. టార్గెట్ ప్రైస్ 1800. రేటింగ్ని మార్కెట్ పర్ఫామ్ నుంచి అవుట్ పర్ఫామ్కి అప్గ్రేడ్ చేసింది. రీజన్స్ ఏంటి అంటే గ్రోత్ పిఎస్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుందని, అసెట్ క్వాలిటీ హెల్తీగా ఉండాలని, మార్జిన్స్ రిజైలెంట్గా ఉన్నాయని, బ్యాంకింగ్ సెక్టర్ ఓవరాల్ అవుట్లుక్ ఇంప్రూవ్ అవుతుందని, పబ్లిక్ సెక్టర్ కాంపిటీషన్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ ఐసిఐసి బ్యాంక్ లాంగ్ టర్మ్ పాజిటివ్ అవుట్లుక్ మెయింటైన్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పై కూడా బెర్న్స్టైన్ పాజిటివ్గానే ఉంది. టార్గెట్ ప్రైస్ 1,150 రూపీస్. అవుట్ పర్ఫామ్ రేటింగ్ మెయింటైన్ చేసింది. హెల్తీ బ్యాలెన్స్ షీట్, గ్రోత్ కంటిన్యూ అవుతుందని, ఎర్నింగ్స్ అరౌండ్ 10% గ్రోత్ రిపోర్ట్ చేసింది. కానీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంచెం డిక్లైన్ అయింది. ఓవరాల్ లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఇంటాక్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అశోక్ చంద్ర ఇంపార్టెంట్ గైడెన్స్ ఇచ్చారు. క్రెడిట్ గ్రోత్ టార్గెట్ 12 to 15%, సిడి రేషియో 75% రీచ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్. ఫుల్ ఇయర్ ఎన్ఐఎం 2.6 to 2.7%. డిపాజిట్ మొబైలైజేషన్ స్ట్రాంగ్గా ఉండని, జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంపాక్ట్ ఇప్పటి వరకు లేదు కానీ క్లారిటీగా ఇచ్చారు. ఫెడరల్ బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రకారం క్యాసా రేషియో నెక్స్ట్ 2-3 yearsలో 35 to 36% రీచ్ చేయాలని టార్గెట్. క్రెడిట్ కాస్ట్ గైడెన్స్ లోయర్ ఎండ్ ఉంటుందని కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఓవరాల్ మేనేజ్మెంట్ కమెంటరీ పాజిటివ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్సలెంట్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. టోటల్ ఇన్కమ్ 23% ఇంక్రీస్, నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 49% గ్రోత్.
నెట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ 34% గ్రోత్. గ్రాస్ ఎన్పిఏ ఇంప్రూవ్ అయ్యి 1.33%, నెట్ ఎన్పిఏ ఓన్లీ 0.18%. ఓవరాల్ స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ కంటిన్యూ అవుతుంది. మహేంద్ర లాజిస్టిక్స్ కూడా పాజిటివ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రాఫిట్ 11 crores నుండి 25 crores ఇంక్రీస్. రెవెన్యూ 2003 crores. ఈబిఐటీడీఏ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ హెల్తీగా ఉంటుంది. కరూర్ వైశ్య బ్యాంక్ స్ట్రాంగ్ క్వార్టర్ రిపోర్ట్ చేసింది. ప్రాఫిట్ 45% గ్రోత్, నెట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ 32% గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ 36% గ్రోత్, నెట్ ఎన్పిఏ జస్ట్ 0.19%. కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా కంటిన్యూ అవుతుంది. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ 20% గ్రోత్, ప్రీమియం ఇన్కమ్ 24% ఇంక్రీస్, సాల్వెన్సీ రేషియో అరౌండ్ 198%. ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా స్టడీ గ్రోత్ చెప్తుంది. సో ఓవరాల్గా ఈ క్వార్టర్ బ్యాంక్ సెక్టర్లో ఐసిఐసి బ్యాంక్ అండ్ పిఎన్బి స్టాండర్డ్ పర్ఫార్మర్స్ అని చెప్పవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసిన మార్జిన్స్ ప్రెజర్ మార్కెట్ని డిసప్పాయింట్ చేశాయి. ఎస్ బ్యాంక్ హైయెస్ట్ నెట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ గ్రోత్ రికార్డ్ చేసింది. ఐడిబిఐ బ్యాంక్ లోయెస్ట్ నెట్ ఎన్పిఏ మెయింటైన్ చేసింది. కమింగ్ సెక్షన్లో బ్యాంకింగ్ స్టాక్ మూవ్మెంట్ రిజల్ట్ డెసిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ బ్యాంకింగ్ స్టాక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్కి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.